రైతులకు నమస్కారం అండి. నా పేరు పాషా, ఏఎస్ఎం తెలంగాణ మెలినా సీడ్స్. ఇప్పుడు మనం వచ్చేసి సామరావుపల్లె విలేజ్, దుగ్గొండి మండలం, వరంగల్ జిల్లాలోని మన మోహన్ గారి తోటలో ఉన్నామండి. మన మోహన్ గారి పెట్టిన వెరైటీ వచ్చేసి మెలినా సీడ్స్ వారి మన జమ్నా 116 అనే వెరైటీ పెట్టారు. తర్వాత మనకి చూడడానికి వచ్చిన ఫార్మరు, మీ పేరు సార్? బాబురావు గారు ఉన్నారు. తర్వాత మన వరంగల్ వచ్చేసి మన డిస్ట్రిబ్యూటర్, మన హైదరాబాద్ డీలర్ అనేసి అటువంటి నాగేంద్ర సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ వరంగల్ నుంచి మనకు సప్లై, చుట్టుపక్కల వాళ్ళకి సప్లై ఇచ్చే సారు హనుమంతరావు గారు, నాగేంద్ర సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ హనుమంతరావు గారు ఉన్నారు. తర్వాత ఇప్పుడు మీ పేరు ఏంటి సార్? మూర్తల బాబురావు గారు వచ్చేసి మనకి ఇక్కడ ఏం చేశారంటే, ఇప్పుడు ఈ వెరైటీ ఫీల్డ్ పెట్టడం జరిగింది. ఈ ఫీల్డ్ పెట్టడానికి వచ్చిన దాంట్లో చూశారు వెరైటీ ఎలా ఉంది, దీని లక్షణాలు ఏంటి, వాళ్ళ అనుభవంలో ఒకసారి మనం వాళ్ళు చూసిన దాంట్లో అనుభవం తెలుసుకుందాం. మీకు ఈ వెరైటీ చూశారు కదండి, ఈ రోజు మీరు ఫీల్డ్ పెట్టారు, కంపెనీ ఫీల్డ్ పెట్టడం జరిగింది. ఈ ఫీల్డ్ పెట్టిన దాంట్లో మీకు అనుభవం ఎలా అనిపించింది ఈ వెరైటీ చూసిన తర్వాత? జమ్నా 116 గత 4 సంవత్సరాలు ఉండి ఇదే మన నాగేంద్ర సీడ్స్ నేను ఒకసారి తీసుకున్నా సార్ దగ్గర కూడా. అదే బాగున్నది. ఇది కొనుపులు కానీ మన కాయ స్థాయి కానీ కింద నుండి గ్రోత్ కూడా బాగా వస్తుంది. బొబ్బెరకు, ఈ కుచ్చుకు దానికి తట్టుకునే గుణం ఉంది దీనికి. ఇది చాలా కాదంటే కొంచెం మేము ఖర్చు కొంచెం దగ్గర పెట్టుకున్నాం. దానివల్ల కొంచెం ఒక 25 ఒక అంగం మన 18 నుంచి 20 ఇంచుల దాకా పెట్టుకుంటే అయిపోతుంది. మేము అంటే 12 ఇంచుల దాకా పెట్టుకున్నాం. దీనికి 32, 33 ఇట్లా అంగుళాలు పెట్టుకుంటే ఇంకా గ్రోత్ మన ఇది దిగుబడి బాగా వస్తుంది. ఇది పెట్టుకునే విత్తనమే. సో మిలియన వారి 116 జమ్నా 116. మీకు కంపెనీ రికమెండ్ చేసే డిస్టెన్స్ ఎంత అండి? మొక్కకు మధ్య దూరం వచ్చేసి 20 ఇంచులు. సాలుకు మధ్య దూరం వచ్చి 36 నుంచి 40 ఇంచులు. అంటే మీ ల్యాండ్ యొక్క స్ట్రెంత్ని బట్టి, అంటే బలం ఎక్కువ ఉండే నేలలు, బలం తక్కువ నేలలు ఉంటాయి కదా, దాన్ని బట్టి 18 ఇంచుల నుంచి 20 ఇంచులు అనేది మొక్క మధ్య పెట్టుకోవాలి. సాలు మధ్యన వచ్చేసి మీకు 36 ఇంచులు 40 ఇంచులు పెట్టుకోవాలి. అంటే మేము ఏం చేసినా 20 నుంచి 32 దాకా పెట్టుకున్నాం. ఇంకా కొంచెం అది బాగా మీకు దగ్గర అవుతుంది. దానివల్ల కొన్ని నష్టాలు ఉన్నాయండి. ఆ నష్టాలు ఏంటంటే, ఒకటి తాళ శాతం ఎక్కువ ఉంటుంది, అంటే గాలి బారక ఇలాంటి ఇబ్బందుల వల్ల మీకు తాళ శాతం ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇంకోటి మీకు కింద కాపు తక్కువ పడుద్ది, గాలి రాక సరిగా దానికి రేషన్ ఫోర్ లేక, సూర్యరశ్మి లేక, ఏం లేక, ఇవన్నీ లేక ఏమవుతుందంటే మీకు పడడం వల్ల కింద కాపు సరిగ్గా రాకపోవడం ఇబ్బంది పడతారు. పైన కాపు మీకు వస్తుంది, పర్వాలేదు. కానీ మీరు అలా రేషన్ మెయింటైన్ చేసుకుంటే మీకు హీలింగ్ పరంగా ఫైనల్గా మీకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఎక్కువ వస్తుంది దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. వైరస్ పరంగా మీ ఎలా పోతుందండి? ఇప్పుడు వైరస్ అయితే దీని ఇంతవరకు వైరస్ తట్టుకునే గుణం ఉంది. మనం కొంచెం మన పూత అవ్వగానే కాయ కూడా అయ్యే గుణం ఉంది దీని దగ్గర. వెంటనే కాపు పడిపోతుంది, వెంటనే ఖరాబ్ పడిపోతుంది. ఈ వైరస్, బొబ్బెర దీన్ని కూడా మనం తట్టుకునే గుణం ఉంది దీనికి. విల్టు దీనికి కూడా తట్టుకునే గుణం ఉంది. మంచి సీడ్ ఇది. ఇప్పుడు విల్టు తట్టుకుంటుంది, వైరస్ తట్టుకుంటుంది, నల్లిని తట్టుకుంటుంది. ఇప్పుడు మీ అనుభవం ప్రకారం అయితే ఇప్పుడున్న వేరేట్లు చెట్టు దగ్గర మీ హైట్ మీకు దగ్గరలో ఉంది, అంటే 4.5 ఫీట్ 5 ఫీట్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు చూసిన ప్రకారం ఇక్కడ ఇప్పుడు ఇంకా మీకు ప్రజెంట్ పూత ఉంది, పింద ఉంది, ఇంకా క్రాప్ వస్తూ ఉంది, ఇంకా క్రాప్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మీ చూసిన దాని ప్రకారం మీకు అంత హీలింగ్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడున్న పరిస్థితిలో. ఇంకా ఇది మొత్తం గ్రోత్ ఇంకో 1 మంత్ వరకు అయితే దీనికి మొత్తం ఒక 30-35 దాకా ఒక ఎకరానికి క్వింటాల్ వస్తుంది ఎకరంలో. కానీ ఇప్పుడు వచ్చింది ఇది వచ్చేసి మోహన్ గారు వేసిన దాంట్లో ఏంటంటే అరకలం పెట్టేది 20 గుంటలలో ఒక 17 నుంచి 15 క్వింటాల వరకు, 15 నుంచి 17 క్వింటాల వరకు వచ్చేది. 15 క్వింటాల దాకా టార్గెట్ అయితే మరి 15 క్వింటాలు మొత్తం ఫైనల్ లాస్ట్ వరకు అయితే 15 క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఓకే అండి. ఇప్పుడు 18 క్వింటాల దిగుబడి వచ్చినా సరే, 20,000 మార్కెట్ వేసుకున్నా సరే, 18 36 3,60,000 రూపాయలు అవుతుంది. మోహన్ గారు చెప్పిన ప్రకారం ఏంటంటే, నేను ఒక 70,000 నుంచి ₹1,00,000 ఖర్చు పెట్టని చెప్పారు. ఏది కింది మందు కట్టలకు అయితేంది, స్ప్రేయింగ్స్కి అయితేంది, మందులకు అయితేంది, తర్వాత కటింగ్ కూలీలకు అయితేంది, ఈ మొత్తానికైతే 70,000 నుంచి ₹1,00,000 ఖర్చు పెట్టినాడు. అట్లా 3,60,000 ఒక 70 లక్ష పెట్టినా ఒక 2,50,000 2,60,000 మాత్రమే మనకు ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఒక అరెకరంలోనే ఒక ఎకరం తీసుకుంటే 5 లక్షల వరకు అయితే ఖచ్చితంగా మీరు తీసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల మనం ఈ ఫార్మర్స్కి మీరే కాకుండా ఇంకెవరైనా మీరు ఫార్మర్స్కి కూడా రికమెండ్ చేసే అవకాశం ఉంటుంది ఈ వెరైటీని. మిలియన వారి జమ్నా 116 వేరే రైతులు వేసుకోవచ్చు. మంచి సీడ్ ఎవరైనా వేసుకోవచ్చు సీడ్. ప్రతి ఒక్కరికి కూడా మీరు రికమెండ్ చేస్తారు. ఇప్పుడు మీరు వేసారు కదా రకరకాల వెరైటీలు, మీరు మీ సొంతం ల్యాండ్ వేసుకున్నారు కదా, ఇప్పుడు మీ ఇచ్చిన వెరైటీలు, మీరు చూసిన వెరైటీలు, మీరు వేసుకున్న వెరైటీల కంటే ఇది ఎలా అనిపించింది మీకు? మీరు వేసుకునే వెరైటీ